సకుబాయ్, నిన్ను నేను శాశ్వతంగా వలయంలో బంధిస్తాను. ఒకసారి నా గుప్పెట్లో చిక్కితే ఇక నీకు విడుదల అనేది ఉండదు. నువ్వు నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశావు. ఈ నాగోజీ బాబా భయంకరమైన విష సర్పం నిన్ను కాటేయకుండా వదిలిపెట్టడు. నువ్విప్పుడు నా బందీ కాబోతున్నావు సకుబాయ్. నువ్వు అయిపోయావు. ఒరే భైరవా, చేతబడికి ఏర్పాట్లు చేయి. రేపు ఉదయమే మనం మైనికి బయలుదేరి వెళదాం. నువ్వు సకు వస్త్రాన్నం లేదంటే సిరోజాన్నం తీసుకురావాలి. చేతబడికి అవి చాలా అవసరం. అవి లేకపోతే పని పూర్తవదు. ఏమంటున్నారు? ఎదురు ప్రశ్నలు వెయ్యకో. మారు మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. సకు రోజు ధరించే వస్త్రాల్లో ఒకటి నువ్వు తీసుకురావాలి. అలాగే బాబా. జై జింగ్రోబా. ఎంత బాగుందో. ఇది ఎక్కడిది? ఇలా నేను నీకు చెప్పాను కదా, నీ నల్లోడిని నీతో పాటు మీ అత్తగారింటికి తీసుకెళ్తావు అని. నీ నల్లోడు నీతోనే ఉంటాడు. తీసుకో. పాండు, నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. మంచివాడివి. నువ్వు మంచివాడివి, పాండురంగడు కూడా మంచివాడు. పిల్లా, నేను నీకోసం ఇంకో బహుమతి కూడా తెచ్చాను. నువ్వు అది చూస్తే చాలా సంతోషపడతావు.